అందరికీ నమస్కారం. నా పేరు సివి రమణ. జవహర్ నవోదయ విద్యాలయంలో 33 సంవత్సరాలు టీచర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యాను. నవోదయలో పనిచేస్తుండగా గత 33 సంవత్సరాల అనుభవంలో ఎంతోమంది డాక్టర్లను, ఇంజనీర్లను, కలెక్టర్లను, శాస్త్రవేత్తలను, ఎయిమ్స్, ఐఏఎం ఊహించినంత గొప్ప కోర్సులు చదివి ఉన్నత స్థాయిలో స్థిరపడి జీవితాన్ని చాలా సాఫీగా ఆనందంగా గడిపేటువంటి స్టూడెంట్స్కు చదివి చెప్పిన నేను రిటైర్డ్ అయిన తర్వాత కూడా నా సేవ చాలామందికి కొనసాగించి బిడ్డలందరినీ కూడా చాలా చదువులో మంచి చైతన్యవంతులుగా మంచి చదువు అందించి ఏ విధంగా అయితే నవోదయ స్కూల్ ఉన్నప్పుడు వాళ్ళకు రిమ్సే అనే కొత్త ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళను ఉత్తేజన చేసి వాళ్ళకు మంచి మెమరీ పవర్ పెంచి మంచి చదువులో ఉన్నత స్థాయికి చేర్చినటువంటి టీచర్గా ఇక్కడ మీ ముందర ముఖ్యంగా పేరెంట్స్కి అందరికీ తెలియజేయడం ఏమంటే, నేను చెప్పే విధానాన్ని మీరు కరెక్ట్గా అనుసరించి ఆ పద్ధతుల ద్వారా మీ పిల్లలను నడిపించినట్లయితే మీ జీవితంలో నేను ఖచ్చితంగా మీకు చెప్పగలుగుతున్నాను, కనీసం మీ పిల్లలకు ఒక 500 కోట్ల రూపాయలు అవలీలుగా ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. అంతటి చదువు నా దగ్గర ఉంది. ఇది కేవలం ఆన్లైనే కాదు, ఆఫ్లైన్ కూడా. నవోదయ స్కూల్ పక్కలో సివి కోచింగ్ సెంటర్ ఆకేపాడు రాజంపేటలో ఉంది. నా దగ్గర చదువుకునేటువంటి ప్రస్తుతం కోచింగ్ తీసుకుంటున్నటువంటి పిల్లలకు మంచి హాస్టల్ ఉంది. అన్ని సౌకర్యాలతో వాళ్ళంతా చదువుకుంటున్నారు. అదేవిధంగా ఆన్లైన్లో కూడా చెప్పి కొంతమంది చైతన్యవంతులు చేసి ఒక బాగా ఉన్నత స్థాయికి వాళ్ళని ఉద్దేశిస్తూ చెప్తున్నాను. నేను తల్లిదండ్రులకు చెప్పేటువంటి రోజుకు ఒక మంచి ఎక్సర్సైజు, రోజుకు ఒక మంచి తిండి చెబుతాను. ఈ ఎక్సర్సైజ్ కానీ ఈ తిండి కానీ కేవలం నేను చెప్పేది కాదు, కేవలం సాంకేతిక పరంగా ఉన్నత స్థాయిలో నేను ట్రైనింగ్లు పొంది ఆ ట్రైనింగ్ల ద్వారా మీకు చెప్తున్నాను. పిల్లవాడు మాత్రమే కాదు, చదువుకున్న స్టూడెంటే మాత్రమే కాదు, ఎవరైనా ఒక్కసారి నవ్వితే శరీరంలో 95 ఆర్గాన్స్ ఎగ్జైట్ అవుతాయి. ఒక్కసారి బాధపడితే, ఏడిస్తే, కుళ్ళుకుంటే 65 ఆర్గాన్స్ కన్సూమ్ అవుతాయి. ఈ విధంగా మీ యొక్క జ్ఞాపశక్తిని పెంచి మీరు ఉన్నత స్థాయికి పోవాలంటే తల్లిదండ్రులకు నేను చెప్పే మనం ఏంటంటే, పిల్లవాడిని ఉదయం నడేసి ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళి గట్టిగా 25 నుంచి 30 సార్లు నవ్వితే అతనికి ఇక్కడ బ్యాక్ సైడ్ హీప్స్ డెవలప్ అయ్యి అవి టచ్ లేక వస్తాయి. టచ్ లేక వచ్చిన ప్రతి విద్యార్థి చాలా గొప్పోడవుతావు. కేవలం ఈరోజు కొన్ని మాటలతోనే ముగిస్తున్నా, క్లాసు స్టార్ట్ చేస్తున్నా. ఇలాంటి మాటలు ప్రతి ఒక్కరు చెప్తున్నాను. దయచేసి మీరు దాన్ని అనుసరించైతే మీ పిల్లలకు ఊహించినటువంటి స్థాయికి ఇప్పుడు మనకు పిల్లలకి ఏ చదువునైతే ఇస్తున్నామో అదే శాశ్వతమైన ఆస్తిగా 100 కోట్ల వేల రూపాయలు మా దగ్గర చదువుకున్నట్టు పిల్లలు సంపాదిస్తూ ఉన్నారు. ఐఏఎం చదివి, ఐఏఎస్ చదివి, ఇంకా రకాలుగా చదివి గొప్పలు అవుతున్నారు. ఆ విధంగా మీకు కూడా అందిస్తున్నాను. కాబట్టి దయచేసి అందరూ పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ఎవరైతే నవోదయ విద్యాలయంలో లేదా సైనిక్ స్కూల్లో లేదా రాష్ట్రీయ మిల్ స్కూల్లో చేరదలుచుకున్నటువంటి వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి పోవడానికి నేను చెప్పినటువంటి ఇన్స్టిట్యూషన్స్లో సీటు సంపాదించి మంచి ఉత్తీర్ణులు అవ్వడానికి నేను చెప్పేటువంటి సిస్టమ్ను, నేను చెప్పేటువంటి చదువు విధి విధానాన్ని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. అందులో ఒక ఉదాహరణ చెప్తున్నా. సడలని పట్టుదల, ఎడతెరిపి లేని పరిశ్రమ, అదృష్ట సాధనాలు. ఎవరైనా తల్లిదండ్రులైనా, పిల్లైనా, మా పిల్లోడు లేదా అమ్మాయి కానీ అబ్బాయి కానీ నేను డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, కలెక్టర్ కావాలా అని సడలని పట్టుదల తీసుకోవాలా. ఆ పట్టుదల వదలకూడదు. వదలకుండా ఉండాలంటే పట్టుదలకు రీచ్ అయ్యేంత వరకు ఎడతెరిపి లేని పరిశ్రమ శ్రమిస్తూనే ఉండాలి. మంచి టీచర్స్ దగ్గర అడ్వైస్ తీసుకొని మంచి బుక్కులు చదువుకుంటూ శ్రమిస్తూనే ఉండితే సర్టన్లీ వన్ డే యూ విల్ బీ రీచ్ యువర్ టార్గెట్. ఓకే, ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేస్తున్నా. నంబర్ సిస్టమ్, సంఖ్యామానం. ఇక్కడ నేను చెప్పేటువంటి సిలబస్ 90% సైనిక్ స్కూల్కు, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్కు వర్తిస్తుంది.
100% నవోదయకు వర్తిస్తుంది. అలాగే మిగిలినటువంటి 10% కూడా మిగతా క్లాసులో నేను కంప్లీట్ చేస్తాను. ప్రస్తుతానికి మీరు జాగ్రత్తగా విన్నట్లయితే ఈ సిస్టమ్, ఈ మ్యాథమెటిక్స్ మీకు చాలా ఈజీగా అవగాహన అవుతుంది. సో ఫస్ట్ నంబర్ సిస్టమ్. నంబర్ అనగానే నంబర్ ఈజ్ ఏ సింబల్, నంబర్ ఈజ్ ఏ సైన్. నంబర్ అనేది ఒక గుర్తు అని గుర్తుపెట్టుకోవాలి. సో సపోజ్ 1 అని మనకు గుర్తు ఫలాని సంఖ్య 1 అని గుర్తు పెట్టుకోవడం కోసం సింబల్ ఇచ్చారు లేదా సైన్ ఇచ్చారు. 1, 2 అనేది కూడా 2కు సింబల్, 2గా గుర్తించడం కోసం ఇచ్చినటువంటి సింబల్. ఈ విధంగా ఈ నంబర్స్ను గుర్తులు లేదా సింబల్స్ లేదా సైన్స్ అని పిలవచ్చు. ఇకపోతే నంబర్ సిస్టంలో మనం సాధారణంగా వస్తువులు కానీ లేదా ఏదైనా కౌంటింగ్ చేసినప్పుడు 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 like that we have to count the numbers. These are the counting numbers. For example, 1, 2, 3, 4, 5, 6 and so on. So these are all the counting numbers. These are all the counting numbers. In our future, in our life, how to take the counting numbers, how to use the counting numbers. ఈ కౌంటింగ్ నెంబర్స్ను మన సిస్టంలో నేచురల్ నెంబర్స్ లేదా సహజ సంఖ్యలు, నేచురల్ నెంబర్స్ అని వేటిని అంటారు, సహజ సంఖ్యలను అని వేటిని అంటారు. అంటే నేచురల్ నెంబర్స్ జనరల్గా 1, 2, 3, 4 అయినటువంటి నేచురల్ నెంబర్సే. దానిని నేచురల్ నెంబర్స్ వీ హ్యావ్ టు ఫార్మ్ ఇన్ ఏ సెట్. సో వీఆర్ కాల్ ద నేచురల్ నెంబర్స్. నేచురల్ నెంబర్స్ ఎన్తో సూచిస్తారు. 1, 2, 3, 4 and so on, so up to infinity. These are the natural numbers. వీటిని సహజ సంఖ్యలను తెలుగులో అంటారు. నేచురల్ నెంబర్స్ ఏ సెట్ ఆఫ్ నంబర్స్ యూ హ్యావ్ టు ఫిక్స్ విత్ ఇన్ ద ఫ్లోర్ బ్రాకెట్ ఇండికేటెడ్ బై ద n. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నేచురల్ నెంబర్స్. నేచురల్ నెంబర్ తర్వాత హోల్ నెంబర్స్, పూర్ణాంకములు, హోల్ నెంబర్స్. 1, 2, 3, 4 and so on, so up to infinity we have to write. ఇక్కడ జాగ్రత్తగా ఈజీగా నేర్చుకునేటువంటి సిస్టమ్ చెప్తున్నా. n ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లోర్ బ్రాకెట్లో 1, 2, 3 and so on, so up to infinity వరకు రాసే నెంబర్లంతా కూడా నేచురల్ నెంబర్స్ అంటారు. మరి నేచురల్ నెంబర్కు హోల్ నెంబర్కు తేడా ఏంటంటే హోల్ నెంబరు WTలో సూచిస్తారు. దాంట్లో ఉన్నట్టు నేచురల్ నెంబర్సే కిందికి యాజ్ ఇట్ ఈజ్ వస్తాయి. దీనికి అదనంగా ఒక 0 వస్తుంది. ఒక 0 చేస్తే ఇప్పుడు ఇంకో 0 ఒకటి చేస్తే టోటల్గా హోల్ నెంబర్స్. అంటే నేచురల్ నెంబర్ నేర్చుకొని నేచురల్ నెంబర్లో ఒక 0 పెట్టినట్లయితే హోల్ నెంబర్స్ అంటారు. సో అంతేకాకుండా హోల్ నెంబర్స్ కాకుండా ఇంటీజర్స్ సహజ సంఖ్యలు, పూర్ణాంకములు, ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యలు అనే విధంగా డివైడ్ అవుతూ ఉంటుంది. ఇది ఒకదానికి ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. ఏ విధంగా ఒకదానికి ఒకటి సంబంధం కలిగి ఉంటాయి అవి ఏ విధంగా మనం పర్ఫెక్ట్గా మనసులో నేర్చుకొని బేసిక్స్ బాగా నేర్చుకున్నట్టయితే, లెక్కలు అవలేలుగా నేర్చుకున్నట్టయితే నీకు సైనిక్ స్కూల్ కానీ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ కానీ నవోదయ స్కూల్ కానీ 99% సీట్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ద మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్.
90% మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ పైనే ఆధారపడి ఉంటుంది. సరే, ఇక్కడ ఇంటీజర్స్ తీసుకుందాం. ఇంటీజర్స్ సేమ్ ఎటువంటి మార్పు జరుగుతుందో చూసుకోండి. 0, 1, 2, 3 and so. 0 నుంచి -1, -2, -3 and so మైనస్ ఇన్ఫినిటీ. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందంటే నేచురల్ నెంబర్స్ 1, 2, 3, 4 అప్ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు పూర్ణ సంఖ్యలు నేర్చుకోవడం అత్యంత ఈజీ. నేచురల్ నెంబర్ అట్లే దించి 0 పెట్టితే హోల్ నెంబర్స్ వస్తుంది. 0, 1, 2, 3 అండ్ సో వస్తుంది. నెక్స్ట్ ఇంటీజర్లో కూడా హోల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 0, 1, 2, 3 సో వరకు యాజ్ ఇట్ ఈస్గా కింద ఎట్లే దించేసి ఏం తేడా లేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి తేడా ఏంటంటే ఇక్కడ 0 నుంచి మైనస్ నెంబర్లు వస్తాయి. -1, -2, -3 అప్ టు సో ఇన్ఫినిటీ. సో దీస్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్.